హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. తెలుగు దర్శకుల్లో దేవ్ కట్టాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తీసిన పొలిటికల్ డ్రామా ప్రస్థానం ఆకట్టుకుంది. ఇప్పుడు మాయాశభ అంటూ టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఢిల్లీ దర్బారు కూసాలు కదిలించే మగాడు దొరికాడు. తెలుగు రాజకీయాల్లో ఇద్దరు ఉదండ నాయకుల జీవితాల నుంచి స్ఫూర్తిగా తీసుకొని తీర్చిదిద్దిన ఈ సిరీస్ కథేంటంటే, చిత్తూరు జిల్లాకు చెందిన కాకర్ల కృష్ణమనాయుడు పీజీ పూర్తి చేసి పిహెచ్డి చేసేందుకు యూనివర్సిటీలో చేరతాడు. విద్యార్థి రాజకీయాల్లో చెడు అనుభవాలు ఎదురైనా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. మరోవైపు కడప జిల్లాకు చెందిన ఎంఎస్ రామిరెడ్డి తన తండ్రి చేసే ఫ్యాక్షన్ గొడవలు ఇష్టం లేక వైద్య విద్యను అభ్యసించడానికి బళ్ళారి వెళ్తాడు. అనుకోని పరిస్థితిలో కృష్ణమనాయుడు రామిరెడ్డి ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత చోటు చేసుకునే పరిస్థితులు వాళ్లను స్నేహితులుగా మారుస్తాయి. కలిసి రాజకీయాల్లో అడుగుపెట్టిన వీరి పయనం ఎలా సాగింది, ప్రజలకు మేలు చేయడానికి వీరిద్దరూ కలిసి ఆడిన రాజకీయ చదరంగం ఏంటి, తెలుగువారి అభిమాన నటుడు రాయపాటి చంద్రశేఖర్ రావు రాజకీయ పార్టీ స్థాపించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పును తీసుకొచ్చే అన్నదే ఈ సిరీస్. మరి ఇది ఎలా ఉందంటే, ప్రస్తుతం చారిత్రక ఘట్టాలు నిజ జీవిత కథలకు అటు వెండితెర పైన ఇటు ఓటీటీలోనూ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా తెలిసిన వారి కథలు వస్తున్నాయంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. మాయాసభతో అలాంటి అంచనాలే పెంచి దాన్ని అంతే ఆసక్తిగా తీర్చిదిద్దడంలో దర్శకులు దేవ్ కట్టా, కిరణ్ జయకుమార్ విజయం సాధించారు. తెలుగు చరిత్రను మలుపు తిప్పిన రాజకీయ లెజెండ్స్ జీవితాల ఆధారంగా ఇప్పటికీ సినిమాలు వచ్చాయి. ఎన్నికల ఎజెండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరికి అనుగుణంగా వాటిని తెరపై ఆవిష్కరించారు. అందరికీ తెలిసిన ఆ కథను మరింత లోతుగా, కొత్తగా, కాస్త కాల్పనికత జోడించి ఆవిష్కరించాలంటే కత్తి మీద సామే. ఎవరికి తెలియని విషయాల్ని తీయడం ఎంత సులభమో, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తులు, పాత్రలను తెరపై ఆవిష్కరించడం చాలా కష్టం. మేకింగ్ టేకింగ్ లో ఏమాత్రం తేడా వచ్చినా అభాసుపాలవ్వడంతో పాటు కథ వల్ల తలెత్తే వివాదాలు అంతకు మించి తలనొప్పి. ఈ విషయంలో దర్శకుడు దేవ్ కట్టా, ఆయన టీం చాలా రీసెర్చ్ చేసి మాయాసభను ఆవిష్కరించింది. ఏ పాత్రను, ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలి, ఎంతలో తీయాలి అన్న లెక్క సిరీస్ రూపొందించే సమయంలో దేవ్ కట్టా విజన్ ప్రతి సన్నివేశంలోనూ స్పష్టంగా కనిపించింది. ఇద్దరు యువకుల కుటుంబం నేపథ్యంతో పాటు ఈ కథలోను కీలక పాత్రలను పరిచయం చేస్తూ మొదటి ఎపిసోడ్ తో మాయాసభ ప్రపంచాన్ని పరిచయం చేశారు. అక్కడి నుంచి ప్రతి ఎపిసోడ్ లోనూ ఇద్దరి పాత్రలను చాలా బ్యాలెన్స్ చేస్తూ తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. ముఖ్యంగా వారి జీవితాలను మూలాల నుంచి ఆవిష్కరించిన తీరు బాగుంది. ఆ సమయంలో కుటుంబ నేపథ్యం పరంగా ఆ ఇద్దరు ఎదుర్కొనే అవమానాలు, వాటిని దాటి కెరియర్ లో ముందుకెళ్లేందుకు తీసుకునే నిర్ణయాలు, ఇలా ప్రతి ఒక్కటి కొత్తగా ఇప్పటి వరకు ఎవరు చెప్పని కథను చెప్పారు. కేవలం ఇద్దరి పాత్రలే కాదు, అదే సమయంలో విజయవాడ రాజకీయాలు, అక్కడి నియోజకవర్గంలో పుట్టిన ఓ వ్యక్తి వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగిన తీరు, ఆ తర్వాత హత్యకు గురైన ఘటన తదితర అంశాలను ఇందులో ప్రస్తావించడం గమనార్హం. ఇక ఎమర్జెన్సీ సమయంలో చోటు చేసుకున్న పరిస్థితులను ఇద్దరు యువకుల జీవితాలకు అన్వయిస్తూ తీర్చిదిద్దిన సన్నివేశాలు అలరిస్తాయి. ఢిల్లీలో ప్రధాని ఐరావతి బసు ఆడే రాజకీయ చదరంగం, ఆమె కొడుకు సందీప్ బసు తీసుకున్న నిర్ణయాలు, ఇలా ఆ టైంలో జరిగిన ఏ అంశాన్ని వదల్లేదు. అయితే వాటి కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారని అనిపిస్తుంది. మొదటి 3-4 ఎపిసోడ్లో ఇద్దరు రాజకీయాల వైపు అడుగులు వేయడానికి దారితీసిన పరిస్థితులను చూపించారు. ఎప్పుడైతే కృష్ణమనాయుడు, రామిరెడ్డి ఎన్నికల్లో విజయం సాధిస్తారో అప్పటి నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఇద్దరు ఆడే రాజకీయ చదరంగం చక్కటి వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా చేవళ్ల భాస్కర్ రావు సన్నివేశాలు ఆద్యంతం వినోదం పంచుతాయి. చివరి 2 ఎపిసోడ్లో కథలో గాఢత మరింత పెరుగుతుంది. తెలుగు రాజకీయాల్లో సువర్ణ అధ్యాయానికి బాటలు పడిన సంఘటనలను దేవ్ కట్టా చాలా నాటకీయంగా వీటిలో చూపించారు. ఐరావతి బసు చర్యల వల్ల తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతినడం, సినీ నటుడు ఆర్సీఆర్ వీర తెలుగు పార్టీని స్థాపించడం, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని అలరిస్తాయి. తాను ఉన్న పార్టీ నుంచి తెలుగు వీర పార్టీలోకి కృష్ణమనాయుడు వెళ్లడానికి దారితీసిన పరిస్థితులను లాజికల్ గా చూపించిన తీరు బాగుంది. చివరి 10 నిమిషాల్లో కృష్ణమనాయుడు చేసే ప్రసంగం భావోద్వేగభరితంగా ఉంటుంది. చివర్లో కాంగ్రాట్స్ నాయుడు, ఇక మిగిలిన యుద్ధం నీకు నాకే అంటూ రామరెడ్డి డైలాగ్ తో సిరీస్ ముగించి సీజన్ 2 ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇద్దరు స్నేహితులు ఎలా శత్రువులు అయ్యారో
తర్వాత సీజన్ లో మరింత స్పష్టంగా చూపిస్తారేమో చూడాలి. మరి ఎవరు ఎలా చేశారంటే కృష్ణమనాయుడుగా ఆది పినిశెట్టి, రామిరెడ్డిగా చైతన్యరావు, ఆర్సీఆర్ గా సాయి కుమార్ బెస్ట్ చాయిస్. రాయలసీమ యాస సాధారణ సమయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుందో, వేదికలు రాజకీయ ర్యాలీల్లో వారు ప్రసంగించే తీరు ఎలా ఉంటుందన్న విషయాలను బాగా పట్టుకున్నారు. ఆ వేరియేషన్ స్పష్టంగా కనిపిస్తాయి. ప్రధాని ఐరావతి బసు పాత్రలో దివ్యాదత్ ఒదిగిపోయారు. ఆమె చాలా సెటిల్డ్ గా నటించారు. ఏ ఎండ కాగడుగు పట్టేలా చేపల్ల భాస్కర్ రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగారు ఈ సిరీస్ కు మరో ప్లస్ పాయింట్. రవీంద్ర విజయ్, శత్రు తదితరులు తమదైన పాత్రలో మెప్పించారు. ఎన్టీఆర్ అభిమానిగా జీకేఆర్ పాత్ర తళుక్కున మెరుస్తుంది. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు రచయిత దేవకట్ట మాయసభను తనదైన శైలిలో బలమైన పొలిటికల్ డ్రామాగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ఆయన సంభాషణలో మెరుపు ఉంది. నినాదాలు, తుపాకీ గుళ్ళు సమస్యలను పరిష్కరించలేవు, కానీ రాజకీయాలు పరిష్కరిస్తాయి. ప్రభుత్వాలు, పోలీసులు తీవ్రవాదులుగా వ్యవహరించిన దేశాలు బాగుపడలేదు. మనం కులం అనే ఊబిలో బతుకుతున్నాం. నీ వాళ్ళ ఉనికిని కాపాడడం నీ ధర్మం, నా వాళ్ళ ఉనికిని కాపాడడం నా ధర్మం. కులాన్ని కాదంటే అడ్రస్ లేకుండా పోతాం నాయుడు, శిలాఫలకాలు కదా సార్, అవి అక్కడే ఉంటాయి వంటి సంభాషణలు బాగున్నాయి. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో అనిపిస్తుంది. అయితే ఆర్సీఆర్ ను కాదని తెలుగు వీర పార్టీకి అధ్యక్షుడిగా, ఆ తర్వాత సీఎంగా కృష్ణమనాయుడు కావడానికి ఉన్న బలమైన కారణాలను ఆవిష్కరించలేదు. బహుశా సీజన్ 2లో చూపిస్తారేమో. కుటుంబంతో చూడొచ్చా అంటే అసభ్య సంభాషణలు లేవు, కానీ రక్తపాతం కాస్త ఎక్కువే. మొత్తం 9 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి సుమారు 45 మినిట్స్ పైనే ఉంటుంది. చివరిగా మాయాసభ ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్ తెలుగు పొలిటికల్ థ్రిల్లర్.